అండి, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ శ్రీలక్ష్మి. ఇది చూసారండి అష్టాచమ్మ. మీలో ఎంతమందికి తెలుసో నాకు ఒకసారి కామెంట్ చేయండి. నేనైతే చిన్నప్పుడు చిన్నగా ఉన్నప్పుడేమో నన్ను ఆటల్లో బుడంకాయని చేసేసి పెద్దోళ్ళందరూ ఆడేసుకునేవారు. నేను ఓడిపోతూ ఉండేదాన్ని. ఆ తర్వాత నేను పెద్ద అయ్యాక మీ చిన్నపిల్లలందరినీ పోగేసుకుని వాళ్ళ మీద నేను నెగ్గెత్తా ఉండేదాన్ని. తర్వాత పెళ్ళయ్యాక అండ్ డిగ్రీలోకి వచ్చాక మర్చిపోయాను, ఈ గేమ్ని పూర్తిగా మర్చిపోయాను. నా దగ్గర కాయిన్స్ ఉండేవండి, గవ్వలో కాయిన్స్ ఉండేవి. నా కూతురు అన్నిటిని పాగొట్టేసింది ఎక్కడో. నా చిన్నప్పుడు నా జ్ఞాపకాలు మొత్తం పాడేసింది. నెమలేక ఉండేదండి నా దగ్గర. అది నేను 4th క్లాస్ నుంచి దాచుకుంటున్నాను. ఒక్క దెబ్బ పైనుంచి కిందకి వేసేసింది. ఇంకా అన్ని జ్ఞాపకాలు ఒకటి కాదండి, అన్నీ పాడేసింది. సో సరే ఆడదామని బుర్ర తినేస్తుంది. కరెంట్ పోయిందనమాట, వర్షం అని చెప్పేసి. సరే తినేస్తుంది కదా, బుర్ర తినేస్తుంది కదా, చదువుకోమ్మా అంటే ఒక పారాగ్రాఫ్ రాసి చదివి అప్పచెప్పేసింది. ఇంక సరే సమ్మర్లో ఇంక అంతకన్నా ఇసుకించకూడదు కదా అని క్యారమ్ బోర్డు తీద్దామంటే క్యారమ్ బోర్డ్ కాయిన్స్ అన్నీ పాడేసింది. సో ఇంకా నాకు ఇది గుర్తొచ్చింది సడన్గానా, అష్టాచమ్మ. మీలో ఎంతమందికి గేమ్ తెలుసో చెప్పండి. సో మా ఊర్లోన, అమ్మమ్మ ఊర్లోన ఏమంటారు, గాజు ముక్కలు ఇలా పెట్టుకునేవారు. నేనేం చేశానంటే మా చీపిరిలోన పొలలోనూ వేరుశనక్కాయలు పెట్టాను. అండ్ డైస్ అంటారు కదా, వాటికేమోనా ఇలాగా చింతపిక్కల్ని రెండు బదులు కొడితేనా ఇట్లా 4 వస్తాయి అన్నమాట. సో ఇది ఇలా వేస్తే 8 అండి. ఇది ఇలా తిరగబడితే 8 అండ్ అన్నీ ఇలా తిరగబడితే 4 అనమాట. సో ఇప్పుడు ఇది 4 అండ్ ఇలా ఉంటే 3 అండ్ ఇలా ఉంటే 2 అండ్ ఇలా ఉంటే 1 అనమాట. అండ్ ఇది ఉన్నాయి కదండి, ఈ ఇంటూస్ ఉన్నాయి కదా, ఇది గడ్ అంటారు. సో ఈ గడిలో ఉన్నప్పుడు చంపకూడదు అండ్ ఇక్కడ ఉన్నప్పుడు చంపేయాలన్నమాట. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇక్కడ ఉందనుకో, ఇది ఇక్కడ ఉండి ఈ కాయిన్ ఇక్కడ ఉండి 2 వచ్చింది అనుకోండి, అప్పుడు ఇది చంపేసి బయటకు వెళ్ళిపోతుంది. సో ఈ బయటకు వెళ్ళిపోయిన చంపేసిన దాన్ని మళ్ళీ 4 వేస్తేనే కానీ మళ్ళీ లోపలికి రాదు. సో ఇంక ఇలా అన్ని వీళ్ళ కాయిన్ ఇక్కడ ఉంది కదా, ఇవన్నీ తిరుక్కుంటా నా కాయిన్ని చంపితేనే వీళ్ళకి లోపలికి ఎంట్రన్స్ ఉంటుంది. సో ఇలా ఆడుకుంటూ ఇది విన్ పాయింట్ అనమాట. సో ఇది చిన్నప్పుడు మేము ఆడేవాళ్ళం. నాకైతే చాలా ఇష్టం అండి ఈ గేమ్ అంటే. సరే మా అమ్మాయికి కూడా నేర్పిద్దాం. అసలు ఈ కాలంలో చాలామందికి తెలియదు కదా, లూడో అంటే తెలుసు తప్ప ఈ అష్టాచమ్మ అంటే సరిగ్గా తెలియదు కదండి. నా కూతురికి అయితే తెలీదు. సో మీలో మీ పిల్లలకి ఎవరికైనా తెలుసో లేదో చెప్పండి. 90s కిడ్స్ అయితే మాత్రం ఖచ్చితంగా తెలుస్తుంది. సో నేను నా కూతురు ఆడుకుంటున్నాం అనమాట అష్టాచమ్మ. ఇగోండి నాకు 2 పడింది. సో 2 పెట్టాను. ఇప్పుడు నా కూతురు వేస్తుంది. దీనికి 1 పడింది. 1. సో ఇది కూడా చిన్నపిల్ల కాబట్టి ఖచ్చితంగా నేనే నగ్గేస్తాను. ఈ గేమ్ కూడా నేనే నగ్గేస్తాను. సో ఓకే అండి, నాకు చిన్నప్పుడు జ్ఞాపకాలతోటి నేను ఈ గేమ్ ఆడుకుంటాను. మీరేం చేస్తున్నారో కామెంట్ చేయండి. మీకు కూడా ఆడాలనిపిస్తే ఈ గేమ్ ఆడుకోండి. అండ్ నాకైతే చిన్నప్పుడు జ్ఞాపకాలన్నీ బాగా గుర్తొచ్చేస్తున్నాయి. ఓకే అండి, హ్యావ్ ఎ గుడ్ డే, బాయ్.